ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీనికి తగినట్లుగానే ఏఐ కూడా రోజురోజుకు మరింత స్మార్ట్గా మారుతోంది. ఈ క్రమంలోనే అడ్వాన్స్డ్ ఏఐ మోడళ్లను ఆవిష్కరించేందుకు గూగుల్, ఓపెన్ ఏఐ, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు పోటీ పడుతూ కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నాయి. అందులో భాగంగానే ఏఐకి మనిషిలా సొంతంగా ఆలోచించే తెలివితేటలు తీసుకువచ్చేందుకు అనేక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐకి మనిషిలా సొంతంగా ఆలోచించే తెలివితేటలు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రాజెక్టులను ఆపేయాలని సూచించారు. ఈ విషయంలో ఏఐ ఎప్పుడూ మనిషిని చేరుకోలేదని పేర్కొన్నారు. ఏఐకి సొంత తెలివితేటలు అబ్బేలా పరిశోధకులు, డెవలపర్లు చేస్తున్న ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. మనిషికి మాత్రమే నిజమైన ఎమోషన్లు ఉంటాయని, ఈ ప్రయత్నాలు ఫలిస్తాయని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. అసలు ఆ దిశగా అడుగులు వేయడమే తప్పని వ్యాఖ్యానించారు. ఏ విషయంలోనైనా ఒక తప్పు ప్రశ్న అడిగితే అవతలి వ్యక్తి నుంచి తప్పుడు సమాధానమే వస్తుందని గుర్తు చేశారు. అంటే ఆ ప్రశ్న అడగడమే తప్పని మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ తెలిపారు. ఏఐకి మనిషిలా సొంతంగా ఆలోచించే తెలివితేటలు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను పక్కన పెట్టి మనిషికి సహాయకారిగా ఉండే కృత్రిమ మేధ ప్రాజెక్టులపైనే పనిచేయాలని డెవలపర్లకు సూచించారు. ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందినా మనిషి భావోద్వేగానికి, ఏఐకి కలిగే స్పందనలకు మధ్య సన్నని గీతుంటుందని సులేమాన్ అన్నారు. ఫిజికల్గా మనిషికి ఏదైనా బాధ కలిగినప్పుడు సదరు వ్యక్తి చాలా బాధపడతారు, భయపడతారని గుర్తు చేశారు. కానీ ఏఐ విషయంలో ఆ భావోద్వేగం కలగడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఒకవేళ దానికి అటువంటి భావోద్వేగాలు కలిగించాలని ప్రయత్నించినా అది వాస్తవంగా అనుభవించదని పేర్కొన్నారు. ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్న సంస్థలకు వేర్వేరు లక్ష్యాలు ఉన్నప్పటికీ అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మంచిదని మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ సూచించారు. వాస్తవంగా వారికి స్పృహ లేకపోవడం వల్లే ఆ తరహా పరిశోధనలపై సమయం వెచ్చిస్తున్నారని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికైనా అలాంటి ప్రయత్నాలను విరమించి మనిషికి సహాయకారిగా ఉండే ఏఐ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని అన్నారు.